హలో హాయ్ అందరికీ. ఇల్లు చూసారా? ఇదే ఇంట్లోనండి నేను పుట్టి పెరిగింది. నేను 10th క్లాస్ చదివే వరకు కూడా మేము ఇదే ఇంట్లోనే ఉన్నాము. చూసారంటే మీకు ఇక్కడ 2 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక చిన్న హాల్, దాని లోపలికి వెళ్తే ఒక చిన్న కిచెన్. ఆ కిచెన్లో అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్లో కట్టెల పొయ్యి ఉండేది. తర్వాత మేము కిరోసిన్ స్టవ్, తర్వాత గ్యాస్ స్టవ్ అలా తెచ్చుకున్నాము. కానీ మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వంట చేసేవాళ్ళు. ఈ కిచెన్లో ఒక సైడ్కి మేము దేవుడిని పెట్టుకునేవాళ్ళం అనమాట. అక్కడ మీకు కనిపిస్తుండొచ్చు. కిచెన్ లోపల నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్తే ఆ హాల్లో ఒక చిన్న అల్మారా ఉండేది. ఆ అల్మారాలో నేను పౌడరు, క్రీము అలాంటివి పెట్టుకునేదన్నమాట. ఇక్కడ చూసారా, అద్దం ఉంది కదా, ఇదే అద్దంలో నేను స్కూల్కి రెడీ అయ్యేదాన్ని, లోపల పౌడర్ అవి పెట్టుకుని. ఈ హాల్లో నుంచి ఇలా బయటకు వస్తే మా తులసమ్మ కనిపిస్తుంది కదా మీకు. మా ఇంటి తులసమ్మ అండి. అప్పట్లో మేము పెద్దగా వచ్చేది చెట్టు. ఇప్పుడు ఇంట్లో రెంట్కుంటున్నారు ఎవరో. ఆ ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు చూడ్డానికని వెళ్తే నాకు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు. సో అది నాకు చాలా హ్యాపీగా, నాకు పసుపు కుంకుమ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా తాతగారు కట్టించిన ఇల్లు కదా, మా తాతగారు మా నాన్నమ్మ ఆశీర్వదించినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాను, ఒక పొజిషన్లో ఉన్నాను. దానికి అంతటికీ కారణం మా మా